Hi friends, welcome to VMR Logics and my name is Balu. I am the faculty of General Studies and I teach Indian History and Strategic and Current Affairs in VMR Logics. అయితే ఈ వీడియో అనేది ఎవరెవరికి యూజ్ అవుతుందంటే ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి అలాగే పోలీస్ ఎగ్జామినేషన్స్కి అలాగే ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్స్కి అలాగే సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ జనరల్ స్టడీస్ అనేది ఎలా చదువుకోవాలి. మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండొచ్చు, లేదంటే బిగినర్స్ అయి ఉండొచ్చు. ఎవరికైనా సరే ఈ వీడియో అనేది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ డౌన్లోడ్ ది VMR Logics యాప్ ఫ్రమ్ ద ప్లే స్టోర్. యూ విల్ ఫైండ్ మోర్ జనరల్ స్టడీస్ అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ అదర్ ఫ్రీ వీడియోస్. ఓకే, అయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూ విల్ గెట్ మోర్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ టీమ్. ఓకే, సో అయితే ప్రిపరేషన్ టెక్నిక్స్ ఫర్ ద జనరల్ స్టడీస్ అండి. బేసిక్గా మీరు ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా, ఇంక్లూడింగ్ సివిల్ సర్వీసెస్, మనకి రీసెంట్గా యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అయింది. అంటే ఏ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ అవ్వండి. సో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. ఓకే, ఒక రైట్ స్ట్రాటజీ లేకుండా ప్రిపరేషన్ అనేది ప్రారంభిస్తే ఏమవుతుందంటే టైం అనేది వేస్ట్ అవుతుంది. ఓకే, సో ఒక ప్రాపర్ గైడెన్స్ ఉందనుకోండి. ఎగ్జాంపుల్ అంటే ఈ వీడియో డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. ఓకే, సో ఖచ్చితంగా ఎలా చదువుకోవాలి, ఏ ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అవుతున్నామో, సో ఎంత స్కోర్ అనేది చేయాలి అంటే కొంచెం ఒక లిటిల్ బిట్ స్ట్రాటజీ అనేది ఉండాలి 100%. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి అసలు జనరల్ స్టడీస్లో సబ్జెక్ట్స్ ఏముంటాయనేది చాలా వరకు క్లారిటీ ఉండదు. ఓకే, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. ఈ వీడియోలో నేను మీకు క్లియర్ కట్ క్లారిటీ ఇస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే జనరల్ స్టడీస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ ఆల్ ఆఫ్ యూ, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో జనరల్ స్టడీస్ అనేది చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిఫరెంట్ నాలెడ్జ్ వస్తుంది మనందరికి కూడా. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా సొసైటీలో ఏం జరుగుతుంది, లేదంటే హిస్టారికల్గా ఇదివరకు ఏం జరిగింది, జాగ్రఫికల్గా ఏంటి, ఎకనామికల్ డెవలప్మెంట్స్ ఏంటి, సైంటిఫిక్ డెవలప్మెంట్ ఏంటి, అలాగే కరెంట్ అఫైర్స్ ఏం జరుగుతుంది అనేది ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో మనం తీసుకుంటే మనం మేజర్గా నేర్చుకోవాల్సినటువంటి కొన్ని సబ్జెక్ట్స్ చెప్తాను మీకు. ఫస్ట్ ఇండియన్ హిస్టరీ, 2 ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలాగే ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ జాగ్రఫీ. ఈ 4 సబ్జెక్టులు సోషల్ స్టడీస్కి సంబంధించినవండి. ఎవరైతే ఈ మధ్య కాలంలో ప్రిపరేషన్ ప్రారంభించారో లేదా ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నా సరే వాళ్ళు క్యాచ్ చేయలేకపోతున్నారో, ఐ సజెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్ టు రీడ్ ది బేసిక్స్ అంటే ఫండమెంటల్స్. ఇవి ఎక్కడ సార్ దొరుకుతాయనంటే యూ కెన్ ఫైండ్ దెమ్ ఓకే ఫ్రమ్ 6th to 10th, అంటే 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి ఎందులో మీకు బెనిఫిట్ ఉంటుందంటే 6th నుంచి 10th వరకు అకాడమీ పుస్తకాల్లో మీకు దొరికే అవకాశాలు ఉంటాయండి. ఓకేనండి, అకాడమీ పుస్తకాలు ఏవైతే ఉంటాయో అందులో మీకు దొరుకుతాయి. అలాగే కొంతమంది సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్స్ కనుక ఉంటే వాళ్ళకి బేసిక్గా ఎన్సీఆర్టీ పుస్తకాలు అనేవి ఎక్కువగా యూజ్ అవుతాయి అన్నమాట యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. అదే నార్మల్గా మన స్టేట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయితే అకాడమీ పుస్తకాలు సరిపోతాయి. ఓకే, కాకపోతే స్టేట్ ఎగ్జామ్స్కి కూడా ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకోవడం వల్ల మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయొచ్చు డెఫినెట్గాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే ఇండియన్ హిస్టరీలో మనం 3 పార్ట్స్ చేసి చదువుకోవాలండి. ఒకటి ఏన్షియంట్ హిస్టరీ, రెండోది మిడివల్ హిస్టరీ, మూడోది వచ్చేసి మనకి మోడర్న్ హిస్టరీ. అలా మొత్తం ఓవరాల్ హిస్టరీ అనేది మనం నేర్చుకోవాలి. అయితే పాలిటీ కూడా తీసుకుంటే మనం ఎగ్జాంపుల్ మనం చాలామందికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదివేటప్పుడు ఒక డౌట్ వస్తుంది. ఓకే, బుక్స్లో మనకి అధికరణలు అని ఇస్తాడు తెలుగులో, అలాగే నిబంధనలు అని ఇస్తాడు. ఇంగ్లీష్కి వచ్చినప్పుడు మనకి ఆర్టికల్స్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషన్ చదివేటటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా మెయిన్ తెలియాల్సింది ఏంటి అంటే ఓకే మొత్తం పాలిటీలో మొత్తం మనం 4 విషయాలు ప్రాపర్గా తెలుసుకోవాలండి. అందులో ఫస్ట్ది ఏంటండి అంటే ఆర్టికల్స్ అంటే ఏంటి, ఓకే, రెండోది అమెండ్మెంట్స్ అంటే ఏంటి, అలాగే 3 షెడ్యూల్స్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసి మనకి పార్ట్స్ అంటే ఏంటి. పార్ట్స్కి ఆర్టికల్స్కి డిఫరెన్స్ ఏంటి, లేదా పార్ట్స్కి షెడ్యూల్స్కి డిఫరెన్స్ ఏంటి తెలుసుకోవాలి. పార్ట్స్ అంటే ఏం లేదండి, ది టోటల్ నెంబర్ ఆఫ్ 395 ఆర్టికల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఇన్సెర్టెడ్ ఇన్ టు ద 22 పార్ట్స్ ఇన్ ద ఇయర్ 1950. మనకి 1950లో ఓకే ఈ 395 ఆర్టికల్స్ని తీసుకొచ్చి మనకి 22 పార్ట్స్లో పెట్టారు.
అందుకనే ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ 1లో తీసుకుంటే ఆర్టికల్ నెంబర్ 1 to 4 ఉంటాయి. పార్ట్ నెంబర్ 2 తీసుకుంటే 5 నుంచి 11 దాకా ఉంటాయి. పార్ట్ నెంబర్ 3 తీసుకుంటే 12 to 35 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఆ పార్ట్స్లో ఏంటి సార్ ఉన్నాయనంటే పార్ట్ 1 ఏం చెప్తుందంటే ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్స్ గురించి, బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేట్స్ గురించి, ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద స్టేట్స్ గురించి, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద స్టేట్స్ గురించి, మనకి టోటల్ జాగ్రఫికల్ బౌండరీస్ ఆఫ్ ద కంట్రీ కోసం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి. పార్ట్ నెంబర్ 2 ఏం చెప్తుందంటే సిటిజన్షిప్ అంటే పౌరసత్వానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు చెప్తుంది. థర్డ్ పార్ట్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండి ఇది. ఇట్ ఈస్ అబౌట్ ద ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కుల కోసం చెప్తుంది. మరి ఫోర్త్ పార్ట్ ఏం చెప్తుందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ గురించి చెప్తుంది, ఆర్టికల్ నెంబర్ 36 నుంచి 51. ఆ తర్వాత 4A వచ్చేసి మనకి ఫండమెంటల్ డ్యూటీస్ గురించి, ఫిఫ్త్ పార్ట్ వచ్చేసి యూనియన్ గవర్నమెంట్ గురించి, సిక్స్త్ పార్ట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి చెప్తుంది. అయితే ఇలా మనం టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అనేవి చదువుకున్న తర్వాత ఏ పార్ట్లో దేని గురించి మెన్షన్ చేశారు, ఏ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది చెప్పిన తర్వాత మళ్ళీ మనకి టోటల్ కంటెంట్ అంతా చదువుకోవాలి. ఓకే, స్టేట్స్ ఫార్మేషను, ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం మనకి ఫండమెంటల్స్ ఇది వరకు 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా జనతా గవర్నమెంట్ వచ్చేసి 31 ఆర్టికల్ని రిమూవ్ చేసి దాన్ని రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్ లిస్టులోంచి తీసేసి మనకి లీగల్ రైట్గా పెట్టడం జరిగింది ఆర్టికల్ నెంబర్ 300Aలో. సో చాలామంది ఏమనుకుంటారంటే ఫండమెంటల్ రైట్స్ లిస్టులోంచి పూర్తిగా రైట్ టు ప్రాపర్టీని తీసేశారు అనుకుంటారండి. రైట్ టు ప్రాపర్టీని కంప్లీట్గా తీయలేదు, దీన్ని మనకి ఆర్టికల్ నెంబర్ 300Aలో మనకి మెన్షన్ చేయడం జరిగిందండి. ఇది పార్ట్ 12లో. ఇలా మనం మొత్తం చదువుకోవాలి. ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి, యూనియన్ గవర్నమెంట్లో ఏంటేంటి ఉంటాయి, మళ్ళీ మనకి లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టరు, మనకి ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే వైస్ ప్రెసిడెంట్, ఇవన్నీ కూడా మనం చదువుకోవాలన్నమాట. అలాగే నెక్స్ట్ తీసుకుంటే స్టేట్ గవర్నమెంట్కి వచ్చినప్పటికీ గవర్నరు, స్టేట్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేచర్ కౌన్సిల్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సెంట్రల్లో కూడా మళ్ళీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చదువుకోవాలి. సో అలాగే లోకల్ బాడీస్, తర్వాత జ్యుడిషియరీ సిస్టమ్. ఓకే, అలాగే నెక్స్ట్ మనకి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రాసెస్, దాంతోపాటుగా ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్, ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా చదువుకుంటే పాలిటీ మీద మనకు ఒక ఐడియా వస్తుంది. అలాగే కమింగ్ టు ఇండియన్ ఎకానమీ తీసుకుంటే మనకి ఇండియన్ ఎకానమీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది సబ్జెక్ట్ అనేది. ఓకే, అందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఫండమెంటల్ పాయింట్స్ తెలుసుకోవాలి. ఎకనామిక్స్ అనేది చాలా భయం ఉంటుంది చాలామంది స్టూడెంట్స్కి, బట్ యాక్చువల్గా చెప్పాలంటే రెగ్యులర్గా న్యూస్ పేపర్ని మనం రెగ్యులర్గా ఫాలో అవటం వల్ల ది ఫియర్ ఆఫ్ ఎకానమీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఓవర్కమ్ చేయొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బేసిక్స్ బాగా నేర్చుకోవాలి, ఫండమెంటల్స్ బాగా నేర్చుకున్న తర్వాత అప్పుడు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే దానితో పాటు కరెంట్ ఎకానమీని కనుక మీరు లింక్ చేసుకున్నట్లయితే మీకు డెఫినెట్గా మీకు ఈజీ అవుతుంది సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ తలక జిఎస్డిపి అనేది ఒక 15% ఉంది. ఎప్పుడు అంటే 2020 and 2021 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకు జిఎస్డిపి అంటే ఏంటి, మరి కంట్రీ దానికైతే ఏమంటాం మనం జీడిపి అంటాం. ఎందుకు జీడిపి అంటే ఏంటి, జిఎస్డిపి అంటే ఏంటి, జనరల్గా ఇంగ్లీష్లో మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. మరి జిఎస్డిపి అంటే ఏమంటాం మనం, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దీన్ని స్థూల దేశీయ ఉత్పత్తి అంటారు. ఓకే, డొమెస్టిక్ ప్రోడక్ట్కి ఓకే అలాగే నేషనల్ ప్రోడక్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే మన కంట్రీ తలక జాగ్రఫికల్ బౌండరీస్లో ఓకే ఈ దేశంలో ఉన్న ప్రజలు తయారు చేసేది ఓకేనండి, కంట్రీస్ జాగ్రఫికల్ బౌండరీస్లో ప్రజలు తయారు చేసినటువంటి ప్రోడక్ట్. ఇక్కడ ప్రోడక్ట్ అంటే అర్థం ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ గుడ్ అవ్వచ్చు లేదా సర్వీసెస్ అవ్వచ్చు అనమాట. ఓకేనండి, గూడ్స్ అవ్వచ్చు లేదా మనకి సర్వీసెస్ అవ్వచ్చు అనమాట. మరి గూడ్స్ అంటే ఏంటండి అంటే విచ్ వీ క్యాన్ టచ్. ఓకేనండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉంది కదా, దిస్ ఈజ్ ఏ గుడ్. ఈ బోర్డు ఉంది కదా, దిస్ ఈజ్ ఏ గుడ్. కానీ లోపల ఉన్నటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉందో దట్ ఈస్ ఏ సర్వీస్ అండి, విచ్ వీ కెనాట్ టచ్. అలాగే లోపల ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దట్ కెన్ బి ఫీల్ బై అస్ బట్ వీ కెనాట్ ఓకేనండి టచ్ దట్ రైట్. సో కాబట్టి అది సర్వీస్ అవుతుంది అనమాట. సో గుడ్ కానీ సర్వీస్ కానీ ఏదైనా సరే మనకి ఏమంటామంటే మనం ప్రోడక్ట్ అంటాం అనమాట రైట్. సో కాబట్టి అలా మన కంట్రీ జాగ్రఫికల్ బౌండరీస్లో ఫారినర్స్ అవ్వచ్చు, మన వాళ్ళు అవ్వచ్చు, ఎవరు తయారు చేసినటువంటి ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో ఆ సంవత్సర కాలంలో జరిగినటువంటి ప్రొడక్షన్ ఏమంటారంటే జీడిపి అంటే ఆ కంట్రీ తలక గ్రోత్ అంటారు అనమాట. ఎందుకంటే అంటే జీడిపి గ్రోత్ రేట్కి డిఫరెన్స్ ఏంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 1000 రూపీస్ మనీ ఉందనుకోండి ఎగ్జాంపుల్, అది మనకు సంబంధించినటువంటి మన మనీ అది ఓకే. అలా కాకుండా ఈ 1000 రూపీస్తో ఈ సంవత్సరంలో
ఫర్ ఎగ్జాంపుల్ మరొక 100 రూపీస్ మీరు సంపాదించారనుకోండి, అంటే మనీ సంపాదించినట్టు ఆ 1000 ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక 1100 సంపాదించారనుకోండి, అంటే 100 రూపీస్ సంపాదిస్తే మీ సంపాదన ఎంత పెరిగింది అంటే 10% పెరిగిందనమాట. అంటే మన దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి సంపద కాకుండా ఆ సంవత్సరంలో దీనికి ఎంత అయితే యాడ్ అవుతుందో దాన్ని పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఏమంటారంటే మనకి జీడిపి పర్సంటేజ్ అంటుంటారు అనమాట. మీకు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి కంట్రీకి సంబంధించినటువంటి గ్రోత్ రేట్ లేదా జీడిపి గ్రోత్ రేట్ వాల్యూని కొన్ని ఆర్గనైజేషన్స్తో పాటుగా మన కంట్రీలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ, లేదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, లేదంటే కొన్నిసార్లు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ కానీ కొన్నిసార్లు ఎస్టిమేట్ చేస్తుంటాయి. ఓకే, మనం న్యూస్లో చూసినప్పుడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఇండియాకి సంబంధించినటువంటి జీడిపి గ్రోత్ రేట్ని ఎంత ఎస్టిమేట్ చేస్తుంది, వరల్డ్ బ్యాంక్ అనేది ఎంత ఎస్టిమేట్ చేస్తుంది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎలా చెప్పింది, లేదంటే ఇంకేదో ఆర్గనైజేషన్ అలా చెప్పిందని చెప్తూ మనకి ఎస్టిమేషన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి జీడిపి గ్రోత్ రేట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మీరు ఖచ్చితంగా దీని గురించి తెలుసుకొని తీరాలి. ఇది ఎందులో వస్తుందంటే పార్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ పార్ట్లో వస్తుంది మీకు. ఓకేనమ్మా? సో అలాగే నెక్స్ట్ తీసుకుంటే మరి జీడిపికి జిఎన్పికి డిఫరెన్స్ ఏంటి అంటే డొమెస్టిక్, ఎక్కడైతే నేషన్, ఇక్కడ ఏమన్నా మనం జీడిపి అన్నాం. అంటే నేను చాలా సింపుల్గా చెప్తున్నాను. ఓకే, జీడిపి అండ్ జిఎన్పి. ఓకే, ఇక్కడ ఏం చెప్పాం మనం, డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే మన కంట్రీలో తయారైనటువంటి, అంటే మన పబ్లిక్ ద్వారా తయారైనటువంటి లేదా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మన బౌండరీలో చేయాలి, వాళ్ళు ఎక్కడ వాళ్ళైనా అనవసరం, అలా మన కంట్రీలో మాత్రమే చేస్తే అది జీడిపి అవుతుంది. ఇక్కడ మళ్ళీ కాన్సెప్ట్ ఏంటండి అంటే, సో ఏదైతే ఫారినర్స్ మన కంట్రీలో చేశారో, ఒక 1000 రూపాయలు ప్రొడక్షన్ చేశారు మన కంట్రీలో, మరి మన వాళ్ళు వేరే వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళ కంట్రీస్లో వాళ్ళ కోసం ప్రొడక్షన్ చేశారనుకోండి, మన వాళ్ళు చేసిన ప్రొడక్షన్ వేరే దేశాల్లో చేస్తే వాళ్ళ యొక్క జీడిపిలో క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఆ మొత్తాన్ని తీసుకొస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 800 అయింది అనుకోండి. సో మన వాళ్ళంతా కలిపి ఫారెన్లో ఒక 800 రూపాయలు ప్రొడక్షన్ చేశారు. ఓకే, ఫారినర్స్ అందరూ కలిపి మన కంట్రీలో ఒక 1000 రూపాయలు చేశారు అనుకుందాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? ఇది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఓకేనండి? సో కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మన తలక జీడిపికి ఏం కలపాలి అంటే ఏదైతే ఈ ఫ్యాక్ట్ ఉందో, అంటే దీనికి మైనస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2000 ఉంది, ఇది 3000 ఉంటే అప్పుడు 1000 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. ఏదైనా సరే, కాకపోతే మనకి బెనిఫిట్ ఎప్పుడవుతుంది అంటే విదేశీయులు మన కంట్రీలో ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తే అది మన కంట్రీకి బెనిఫిట్ అవుతుంది. మన వాళ్ళు బయట కంట్రీస్లో తక్కువ చేయాలంటే ఇక్కడ చేసిన దానికంటే తక్కువ చేస్తే మనకు బెనిఫిట్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఉంది డిఫరెన్స్ వచ్చేసి మనకి 200 ఉంది కాబట్టి, ఓకేనండి. సో దీన్ని ఏమంటారంటే మనకి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాం అనమాట. ఇది ప్లస్ మైనస్ అన్న తర్వాత ఏం చెప్పాం మనం, ప్లస్ ఎలా అవుతుంది మైనస్ ఎలా అవుతుంది అంటే మన కంట్రీలో విదేశీయులు ఎక్కువ చేశారనుకోండి అది మనకు ప్లస్ అవుతుంది అనమాట. ఒకవేళ మన వాళ్ళు అవుట్ సైడ్ ఎక్కువ చేశారనుకోండి అది మైనస్ అవుతుంది. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీనివల్ల ఎలాంటి సంబంధం ఉండదండి మనకి. ఓకే, ఇది ఏంటంటే కేవలం ఎస్టిమేషన్స్ మాత్రమే, జస్ట్ టు మన తలక క్యాపబిలిటీ లేదంటే మన కంట్రీలో ఎంతమంది ఉన్న ఎస్టిమేషన్కి తప్పించి అల్టిమేట్గా ఎప్పుడు కూడా జీడిపి ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఏదైతే ఉందో జీడిపి ప్లస్ కానీ లేదా జీడిపి మైనస్ కానీ మనకి ఎన్ఎఫ్ఐఏ, దీన్ని మనం తెలుగులో ఏమంటారంటే నికర విదేశీ కారక ఆదాయం. దీన్ని కనుక తీసేస్తే వచ్చేదాన్ని ఏమంటారంటే మనకి జిఎన్పి అంటారనమాట. ఓకేనండి, ఇది గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అండి. మళ్ళీ ఈ గ్రాస్కి మళ్ళీ మరొక వాల్యూ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే నెట్ వాల్యూ అంటారండి. గ్రాస్ వాల్యూకి నెట్ వాల్యూకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, గ్రాస్కి నెట్కి డిఫరెన్స్ ఏంటండి అంటే డిప్రిసియేషన్. అంటే డిప్రిసియేషన్ అంటే అర్థం ఏంటంటే తరుగుదల. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఒక తులం బంగారం కొన్నావు అనుకో 2020లో, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఒక చైన్ కింద కన్వర్ట్ చేసుకున్నావు. ఒక 1 ఇయర్ తర్వాత దాన్ని తాకట్టు పెట్టారనుకోండి, లేదంటే వేరే వాళ్ళకి అమ్మేస్తారు, తాకట్టు కదా యాక్చువల్గా అమ్మేస్తారు అనుకుందాం ఎగ్జాంపుల్. అమ్మినప్పుడు ఏం చేస్తారంటే కొంత తరుగు కొట్టేస్తారు యాక్చువల్గా. ఓకేనండి, ఏదైతే అమ్మకానికి సిద్ధంగా ఉంటుందో, ఏదైతే అమ్ముతున్నప్పుడు అంటే మనం ఒక 5 సంవత్సరాల క్రితం ఒక బైక్ కొన్నాం అనుకోండి, ఆ బైక్ అప్పుడు మనం ఒక 1,00,000 రూపాయలకి కొంటే ఆ బైక్ కనుక ఇప్పుడు నీకు 40,000కి వెళ్తుంటే నీ తలక స్ట్రెంగ్త్ ఎంత, నీ తలక వెల్త్ ఎంత అంటే 40,000 రూపీస్ మాత్రమే. నీకు అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి రెడీ క్యాష్ ఏదైతే ఉందో దాన్ని జనరల్గా మనం నెట్ అంటాం అనమాట. అలా ఈ జీడిపిలో నుంచి కనుక నువ్వు డిప్రిసియేషన్ తీసేస్తే నీకు వచ్చేదే ఎన్డిపి. ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇదే జిఎన్పిలోంచి కూడా మళ్ళీ నువ్వు డిప్రిసియేషన్ తీసేస్తే వచ్చేది నీకు ఎన్ఎన్పి. మళ్ళీ ఇక్కడ 2 రకాల ప్రైసెస్ ఉంటాయి. ఒకటి ఫ్యాక్టర్ కాస్ట్ ఉంటుంది, రెండోది మార్కెట్ ప్రైస్ ఉంటుంది అనమాట. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే అర్థం ఏంటంటే
ఒక ఫ్యాక్టరీలో కొన్ని కారకాల వల్ల తయారయ్యేదన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం చిన్నప్పటి నుంచి చదువుతుంటాం అనమాట. ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్లో ఎన్ని ఉంటాయంటే మొత్తం మనకి 4 ఉంటాయి. ఫస్ట్ది ఏంటండి అంటే జనరల్గా వచ్చేసి మనకి ల్యాండ్, రెండోది వచ్చేసి లేబర్, మూడోది వచ్చేసి క్యాపిటల్, నాలుగోది వచ్చేసి మనకి ఎంటర్ప్రెన్యూర్షిప్. రైట్, ల్యాండ్, లేబరు, క్యాపిటల్, నాలుగోది వచ్చేసి మనకి ఎంటర్ప్రెన్యూర్షిప్ అనమాట. ల్యాండ్ అంటే ఏంటి, మనం ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నామో ఆ ప్లేస్, దానికి నువ్వు రెంట్ కడతా, అంటే ఎవరైతే తయారీదారుడు ఉన్నాడో, ఎవరైతే ప్రొడక్షన్ చేస్తున్నాడో వాళ్ళకి సంబంధించింది ఇది. ఓకే, రెంట్ కట్టాడు కాబట్టి ప్రొడక్ట్లో యాడ్ చేసుకుంటాడు, ఎంత నేను రెంట్ కట్టాను కాబట్టి ఆ రెంట్ అనేది నేను రికవర్ చేసుకోవాలి ఎంత. రెండు, వర్క్ చేసే వాళ్ళకి ఇస్తాడు, లేబర్ ఫోర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు ఇస్తాడు. మూడు, క్యాపిటల్ అంటే ఇంట్రెస్ట్కి డబ్బులు తీసుకొచ్చి పెడతాడు కదా, ఆయన డబ్బులు అయినా సరే ఆయనకి ఇంట్రెస్ట్ ఇవ్వాలి మనం, లేదంటే ఆయన వేరేదాన్ని తెచ్చుకుని ఆయన వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఇలా ఈ 3 ద్వారా యాక్చువల్గా ఫస్ట్ ప్రొడక్షన్ తయారవుతుందండి, ఒక ప్రోడక్ట్ తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాచ్ తయారు చేస్తాడు, మరి ఎంత కష్టపడినందుకు ఆయన ఏం చేస్తాడు, ఆయనకంటూ కొంత ప్రాఫిట్ అనేది వేసుకుంటాడు. ఓకే, ఆ ప్రాఫిట్ అనేది ఒక 1%, 2% వేసుకొని దాన్ని ఇలా రెడీ చేస్తారండి. అలా రెడీ చేసినటువంటి ఏదైతే ఉంటుందో అది ఫ్యాక్టర్ కాస్ట్ అవుతుంది అనమాట. అయితే ఎప్పుడైతే ఫ్యాక్టర్ కాస్ట్ ద్వారా ఒక 100 వాచీలు తయారు చేస్తాడో దాన్ని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తాడనమాట. అప్పుడు మార్కెట్లోకి రిలీజ్ చేసినప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్యాక్సెస్ అనేది యాడ్ అవుతాయి అనమాట. అలా మార్కెట్లోకి ఏదైతే వచ్చిందో ప్రొడక్ట్ ఫ్యాక్టర్ కాస్ట్ దాటుకొని దాన్ని ఏమంటారంటే మార్కెట్ ప్రైస్ అంటారనమాట. ఇది ఫ్యాక్టర్ కాస్ట్. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తుంటారండి. ఒకసారి 2017 మనకి 2017లోని ఓకే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్లో ఒక క్వశ్చన్ అడిగాడు, నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి అని అడిగాడు. ఓకే, నేషనల్ ఇన్కమ్ అంటే జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్టా, లేదా ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్టా, లేదా జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్టా, లేదా ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్టా అని అడిగాడండి. ఇక్కడ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దానిని ఏమంటారంటే నేషనల్ ఇన్కమ్ అంటారనమాట. ఓకేనమ్మా, అంటే నెట్ నేషనల్ ప్రొడక్ట్ని ఓన్లీ ఫ్యాక్టర్ కారకాల ద్వారానే, ఎందుకంటే మార్కెట్ ప్రైస్ అనేది ఏంటి, దట్ ఈస్ ఎన్ ఆర్టిఫిషియల్ ప్రైస్. ఓకే, ప్రభుత్వం కనుక ట్యాక్సెస్ పెంచుతూ ఉంటే పెరుగుతుంది, తగ్గిస్తే తగ్గుతుంది, కానీ ఈ ప్రొడక్షన్ తయారు చేసింది మాత్రం తగ్గదు. ఓకే, ఒకసారి ఒక 100 రూపాయలకి ప్రొడక్షన్ చేస్తే 100 రూపీస్ మనకు ఖర్చు అయింది కాబట్టి దాని కాస్ట్ 100 రూపీసే మినిమం. ఓకే, కానీ ప్రభుత్వం ఒక 20 రూపాయలు ట్యాక్స్ వేయచ్చు, ఈరోజు రేపు 10 రూపాయలు వేయచ్చు, ఎల్లుండి 30 రూపాయలు వేయచ్చు. కాబట్టి అది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, ఫ్లక్చువేట్ అవుతుంది యాక్చువల్గా మార్కెట్ ప్రైస్. బట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది ఎప్పుడు మారదు కాబట్టి నెట్ నేషనల్ ప్రొడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకి నేషనల్ ఇన్కమ్. ఇలాంటి ఫండమెంటల్స్ చాలా ఉంటాయండి. ఓపెన్ ఎకానమీ అంటే ఏంటి, క్లోజ్డ్ ఎకానమీ అంటే ఏంటి, సోషలిస్టిక్ ఎకానమీ అంటే ఏంటి, క్యాపిటలిస్టిక్ ఎకనామిక్స్ అంటే ఏంటి, మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటి, ఇలా చాలా డేటా ఉంటుంది. ఆ తర్వాత 5 year ప్లాన్స్ చదువుకోవాలి, తర్వాత నీతి ఆయోగ్ చదువుకోవాలి. సో తర్వాత వచ్చేసి మనకి ఇంకా ఇండస్ట్రియల్ పాలసీస్ చదువుకోవాలి మీరు, అలాగే ఎకనామికల్ రిఫార్మ్స్ చదువుకోవాలి, అలాగే బ్యాంకింగ్ చదువుకోవాలి. బ్యాంకింగ్లో మనకు మెయిన్ మానిటరీ పాలసీ ఉంటుంది. ఆ మానిటరీ పాలసీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, దాని ద్వారా మనకి రెపో రేట్ని, రివర్స్ రెపో రేట్ని, సిఆర్ఆర్ తలకు వాల్యూని, ఎస్ఎల్ఆర్ తలకు వాల్యూని, బ్యాంక్ రేట్ వాల్యూని, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా మానిటర్ చేస్తూ మనకి మార్చడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి అది అంతా ఏంటంటే అంటే మనకి పార్ట్ ఆఫ్ మానిటరీ పాలసీ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. సో దాంతోపాటు మళ్ళీ మనకి షెడ్యూల్డ్ బ్యాంక్స్ గురించి ఉంటుంది, నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏంటి, లేదంటే ప్రైవేట్ బ్యాంక్స్ ఏంటి, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏంటి, ఇదంతా కూడా మీరు బ్యాంకింగ్ సిస్టంలో చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ట్యాక్స్ సిస్టమ్ అండ్ బడ్జెట్. ఓకే, బడ్జెట్ ఏంటి, అలాగే ట్యాక్స్ సిస్టమ్ ఏంటి. జనరల్గా బడ్జెట్ అనేది మనకి 2 types ఉంటుంది. ఒకటి జనరల్ బడ్జెట్ ఉంటుంది, రెండోది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది అనమాట. ఓకే, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి జనరల్ బడ్జెట్కి డిఫరెన్స్ ఏంటి, అలాగే రైల్వే బడ్జెట్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, దాన్ని మళ్ళీ ఎప్పుడు క్యాన్సిల్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 1921లో అక్వర్త్ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఇండియాలో రైల్వే బడ్జెట్ మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే మళ్ళీ ఏం చేశారంటే మనకి 2017లో వివేక్ దేబ్రాయ్ కమిటీ యొక్క రికమెండేషన్స్ మేరకు జనరల్ బడ్జెట్లో మళ్ళీ తీసుకొచ్చి రైల్వే బడ్జెట్ని కలిపేయడం జరిగింది. సో కాబట్టి ఇలా మనకి బడ్జెట్ అనేది ఇలా. అలాగే దాంతోపాటు తీసుకుంటే మనకి అగ్రికల్చర్ బడ్జెట్, ఇండియాలో అగ్రికల్చర్ బడ్జెట్ పెట్టినటువంటి మొట్టమొదటి స్టేట్ ఏదంటే మనకి కర్ణాటక, యడ్యూరప్ప గారి గవర్నమెంట్ పెట్టడం జరిగింది. ఇలా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇంకా బడ్జెట్లో ఇది ఒక్కటే కాకుండా ఓకే, బడ్జెట్ అంటే అర్థం ఏంటండి అంటే మనకి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఓకే ఎక్స్పెండిచరు,
నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అంటే ఇన్కమ్ అండి. ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ అనమాట. ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ అవుతుంది, క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి, నెక్స్ట్ అలాగే మనకి రెవెన్యూ ఇన్కమ్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్లో మళ్ళీ ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి. మళ్ళీ రెవెన్యూ ఇన్కంలో అంటే మనకి ఏదైతే డబ్బు వస్తుందో, ప్రభుత్వం చేతికి డబ్బు ఏదైతే వస్తుందో దాన్ని రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి రెవెన్యూ ఇన్కమ్ అని చెప్పొచ్చు, రెండోది క్యాపిటల్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. క్యాపిటల్ ఇన్కమ్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా మనం ఎర్న్ చేసిన మనీని క్యాపిటల్ ఇన్కమ్ అంటారు. రెవెన్యూ ఇన్కమ్ అంటే అర్థం ఏంటంటే పబ్లిక్ నుంచి వచ్చేటటువంటి మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ నాన్ ట్యాక్సెస్లో. ఓకే, మళ్ళీ మనకి దాంతోపాటుగా ట్యాక్సెస్ ఏంటి, నాన్ ట్యాక్సెస్ ఏంటి, ఎన్ని రకాల ట్యాక్సెస్ ఉంటాయి. ఓకే, అలాగే మనకి లేటెస్ట్గా మనకి జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేస్తారు. లేటెస్ట్ అంటే 2017 మనకి జనవరిలో ఇంట్రడ్యూస్ చేయడం, జూలై 1 మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది జిఎస్టీని 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. ఓకే, సో కాబట్టి ఇలా మీరు ఒక కాంప్రహెన్సివ్ వేలో చదువుకోవాలి. కాకపోతే మొదట మనకి ఫండమెంటల్స్ వస్తేనే మనకి క్లారిటీ వస్తుందన్నమాట. తర్వాత మళ్ళీ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, నెక్స్ట్ అలాగే అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాంటివన్నీ కూడా పావర్టీ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ని ఎవరు చెప్తారు, దానికి సంబంధించిన ఇలా మనం ఒక కాంప్రహెన్సివ్ వేలో చదువుకోవాలి. అయితే ఇక్కడ మరొకటి ఏంటంటే ఎవరైతే స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ఏపీ హిస్టరీ లేదా తెలంగాణ హిస్టరీ చదువుకోవాలి సపరేట్గా. ఓకే, గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా, వాట్ ఎవర్ ద ఎగ్జామ్ యూ టార్గెట్స్. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎకనామిక్స్ చదువుకున్నప్పుడు కూడా మీకు స్టేట్ లెవెల్ ఖచ్చితంగా ఏపీ ఎకానమీ కానీ లేదంటే టీఎస్ ఎకానమీ కానీ మీరు టార్గెట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సేమ్ జాగ్రఫీకి కూడా అంతే, ఇండియన్ జాగ్రఫీ చదువుకోవాలి, ఏపీ లేదా టీఎస్ జాగ్రఫీ చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే జాగ్రఫీలో మనకి చాలా టాపిక్స్ ఉంటాయండి. ఓకే, మీకు వరల్డ్ జాగ్రఫీ, అలాగే కంట్రీ జాగ్రఫీ, నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేట్ జాగ్రఫీ 3 ఉంటాయన్నమాట. ఓకే, అంటే కంట్రీ జాగ్రఫీ అంటే మన కంట్రీలో ఉన్నటువంటి జాగ్రఫీ మొత్తం, అంటే టోటల్ జాగ్రఫికల్ బౌండరీస్ కానీ లేదంటే కోస్టల్ లైన్ కానీ, ఇండియాలో ఉన్నటువంటి రివర్ సిస్టమ్ కానీ, లేదంటే ఇండియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీ సిస్టమ్ కానీ, నెక్స్ట్ ఇండియాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ, లేదంటే ఇండియాలో ఉన్నటువంటి ఫారెస్ట్రీకి సంబంధించింది కానీ, ఏదైతే మీరు ఇండియన్ హిస్టరీలో ఇండియన్ జాగ్రఫీలో ఏదైతే చదువుతారో సేమ్ స్టేట్కి కూడా అప్లై చేసుకోవాలన్నమాట. ఏపీ అయితే ఏపీ, టీఎస్ అయితే టీఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రివర్ సిస్టమ్ చదువుతున్నారు అనుకోండి, ఏపీలో రివర్స్ ఎన్ని ఉన్నాయి, లేదంటే తెలంగాణలో రివర్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే, ఇండియాలో ప్రాజెక్టులు చదువుతున్నారు అనుకోండి, ఏ రివర్ మీద ఏ ప్రాజెక్ట్ ఉందన్నది ఏపీకి సంబంధించి అదేంటి, లేదంటే ఏపీలో ఉన్నటువంటి ప్రాజెక్టులు వేరే ఏ రాష్ట్రాలతో షేర్ చేసుకుంటున్నాయి, తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు ఏ స్టేట్తో షేర్ చేసుకుంటున్నాయి. ఇలా ఒక కన్సాలిడేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలండి. ఓకేనా, అయితే నేను ఇప్పుడు జస్ట్ మీకు ఒక బ్రీఫ్ ఐడియా ఇస్తాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్లే స్టోర్లో మీకు విఎంఆర్ లాజిక్స్ యాప్లో దొరుకుతుంది. మీరు ఖచ్చితంగా మొత్తం మీ వీడియోస్ అన్ని చూసుకొని మీకు అనుకూలంగా జనరల్ స్టడీస్ ఉంటే మీరు డెఫినెట్గా తీసుకోండి. మీకు 100% బెనిఫిట్ అయ్యేటటువంటి అదేను. ఓకే, ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉంది. ఓకే, ఆఫర్ పెట్టారు సారు. ఓకే, అలాగే నెక్స్ట్ తీసుకుంటే జాగ్రఫీ తర్వాత మళ్ళీ మనకి ఓకే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఓకేనండి, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేది ప్రజెంట్ జనరల్గా ఎక్కువగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు. ఓకే, అలాగే మనకి గ్రూప్స్ లెవెల్ ఎగ్జామ్లో కూడా మనకి అడుగుతుంటాడు అనమాట. గ్రూప్ లెవెల్ ఎగ్జామ్లో తీసుకుంటే గ్రూప్ 1లో తీసుకున్న, గ్రూప్ 2లో తీసుకున్న, గ్రూప్ 3 తీసుకున్న, గ్రూప్ 4 తీసుకున్న, ఇన్ఫ్యాక్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకున్న ఖచ్చితంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంటే సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా మంచి క్వశ్చన్స్ వస్తుంటాయండి. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రూషియల్ ఓకే సబ్జెక్ట్ అని చెప్పొచ్చు మనం. ఓకే, అంటే స్కోరింగ్ రావాలి అని అంటే, లేదంటే స్కోరింగ్తో పాటుగా మనం కట్ ఆఫ్కి రీచ్ అవ్వాలంటే ప్రతి సబ్జెక్ట్ని అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా, సో వాటితో పాటుగా ఇంకా ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఏముంటాయి అంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ అలాగే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ పెట్టినా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ పెట్టినా, ఓకే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి అందులో సెక్షన్స్ కానీ, లేదంటే అందులో ఉన్నటువంటి షెడ్యూల్స్ గురించి కానీ, అందులో ఉన్న పార్ట్స్ గురించి కానీ, లేదంటే 2014 నుంచి కూడా ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తున్న టైం వరకు ఎటువంటి డిఫరెన్సెస్ వచ్చాయి, ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ జరిగాయి అన్నది కానీ మీకు డెఫినెట్గా మీకు వీటి మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. వీటన్నింటితో పాటుగా మీరు ఇంకా మ్యాక్సిమం చేయాల్సిన పని ఏంటండి అంటే యూ బెటర్ టు స్టార్ట్ స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ప్రతిరోజు కూడా మీరు ఏం చేయాలంటే రెగ్యులర్గా ఒక న్యూస్ పేపర్ని ఫాలో అయితే బెటర్. ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే రెగ్యులర్గా ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ని ఫాలో అవ్వండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే తెలుగు న్యూస్ పేపర్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ
అందులో మోస్ట్ ఇంపార్టెంట్ డేటా అనిపించింది మాత్రమే రాసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే న్యూస్ పేపర్ చదివేటప్పుడు కరెంట్ అఫైర్స్ కదా అని చెప్పేసి ఒకవేళ అది ఆ రోజు కరెంట్ అఫైర్స్ అయినా సరే అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉందో లేదో చూసుకోకుండా మొత్తం పుస్తకం అంతా నింపేయడం వల్ల ఏమవుతుందంటే ఏది ఇంపార్టెంటు ఏది అన్ఇంపార్టెంటు ఏది అవసరమో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతుంటారు అనమాట. సో కాబట్టి రెగ్యులర్గా న్యూస్ పేపర్ చూసుకొని మంచి ఇంటర్నేషనల్ న్యూస్ ఉంటే దాన్ని రాసుకోవాలి. ఓకే, నేషనల్ లెవెల్ ఇంపార్టెన్స్ న్యూస్ ఉంటే రాసుకోవాలి. అలాగే స్టేట్ లెవెల్లో ఒక మంచి స్కీమ్ స్టార్ట్ చేసినా ఏదైనా ఇంపార్టెన్స్ ఉన్నా సరే రాసుకోవాలి. అలా మీరు కనుక రెగ్యులర్గా డేట్ పెట్టుకొని రాసుకున్నా లేదా వీక్లీ రాసుకున్నా మొత్తం ఒక దగ్గర కన్సాలిడేట్ చేసుకొని మళ్ళీ మంత్లీ ఒక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కనుక మీరు ఫాలో అయితే మీకు డెఫినెట్గా కరెంట్ అఫైర్స్ మీద మంచి కమాండ్ వస్తుందండి. ఓకే, ఎప్పుడైతే మీకు కరెంట్ అఫైర్స్ మీద కమాండ్ వస్తుందో ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే ఏ ఎగ్జామ్ తీసుకున్నా మనం 150 మార్క్స్కి కానీ 100 మార్క్స్కి తీసుకున్నా 20% నుంచి 30% వరకు కరెంట్ అఫైర్స్ మీద అడుగుతాడు. అంటే కరెంట్ అఫైర్స్ని ఇంటర్లింక్ చేసి ఎక్కువ అడుగుతారు కాబట్టి వెన్ యు ఆర్ అవేర్ అబౌట్ ది కరెంట్ అఫైర్స్ డెఫినెట్గా మీకు మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎక్కువ స్కోరింగ్ రావాలి అంటే స్టాండర్డ్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా బాగా రావాలన్నమాట. అంటే ఈ సబ్జెక్ట్స్ అన్నింటితో పాటుగా వస్తే మీరు జిఎస్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలుగుతారండి. అయితే ఇక్కడ మనకి ఒక్కొక్క ఎగ్జామినేషన్కి ఒక్కొక్క వేలో ఉంటుంది జనరల్ స్టడీస్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గ్రూప్ 1 ఎగ్జామ్లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మనకి 120 మార్క్స్కి జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. రెండో పేపర్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్తో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ ఒక 60 మార్క్స్ అడుగుతున్నాడు. ఓకేనా? అలాగే తెలంగాణ గ్రూప్ 1 తీసుకుంటే ఎగ్జాంపుల్, ఇంకా మనకి ఇప్పటిదాకా నోటిఫికేషన్ రాలేదు, ఒకవేళ ఇన్ ఫ్రంట్ మనకి కమింగ్ డేస్లో వచ్చినా సరే, ఓకేనమ్మా, ఈ కమింగ్ డేస్లో వచ్చినా సరే మనకి బేసిక్గా 2011లో తెలంగాణలో తీసుకుంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. అంటే కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు మనకు వచ్చింది. అయితే 2011లో మనకు వచ్చిన తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ మనకి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. కాబట్టి ఒకవేళ రిలీజ్ చేస్తే కూడా ఒకవేళ ఏపీలో చేసిన చేంజెస్ తీసుకొచ్చినా సరే ఓకే, మీ ప్రిపరేషన్ ఇప్పుడు సరిపోతుంది, మీరు ప్రిపేర్ అవుతున్నట్టు. ఒకవేళ 150 మార్క్స్గా జనరల్ స్టడీస్ పెట్టాడు అనుకోండి, సో అప్పుడు సేమ్ అప్పుడు ప్రిలిమినరీ ఎలా ఉందో ఇప్పుడు కూడా మీరు అలాగే ప్రిపేర్ అవ్వచ్చు అనమాట హ్యాపీగా. ఓకేనా? సో కాబట్టి ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్స్ మార్చొచ్చు, సిలబస్ మార్చొచ్చు, కానీ సబ్జెక్ట్ అయితే ఎప్పుడు మారదు కదా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఎగ్జామ్లో 60 మార్క్స్కి ఇవ్వచ్చు, ఒక ఎగ్జామ్లో 20 మార్క్స్కి ఇవ్వచ్చు. ఓకే, ఒక ఎగ్జామ్లో 100 మార్క్స్కి ఇవ్వచ్చు, ఒక ఎగ్జామ్లో 30 మార్క్స్కి ఇవ్వచ్చు. ఓకే, హిస్టరీ అనేది ఒక ఎగ్జామ్లో 30 మార్కులు ఇవ్వచ్చు, ఒక మార్కులో 10 మార్కులు మాత్రం ఇవ్వచ్చు. కానీ ఎప్పుడు మనకి సబ్జెక్ట్ మారదు, ఓన్లీ కంటెంట్ కానీ లేదా దాని తలక వెయిటేజ్ కానీ మారుతుంది. అంటే కంటెంట్ మారడం ఇన్ ద సెన్స్ ఏంటంటే దాని తలక వెయిటేజ్ కానీ లేదంటే సబ్జెక్ట్స్ టాపిక్స్ యాడ్ చేయడం అవుతుంది తప్పించి చదువుకున్నటువంటి కంటెంట్ అనేది ఎప్పటికీ వేస్ట్ కాదు. కాబట్టి చదివేటప్పుడు మనం జాగ్రత్తగా ఫోకస్డ్గా చదువుకోవాలి. అంటే జనరల్గా నేను చెప్పేది ఏంటంటే మనం జాబ్ కోసం కాకుండా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి గనక ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చదవగలిగితే డెఫినెట్గా మ్యాక్సిమం కంటెంట్ని ఎక్వైర్ చేయొచ్చండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ నాకు ఖచ్చితంగా జాబ్ రావాలి, జాబ్ రాకపోతే నాకు లైఫ్ లేదు అనుకుని ఎప్పుడైతే ప్రిపేర్ అవుతారో ప్రెషర్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే మన మైండ్లో విపరీతమైన ప్రెషర్ ఉంటుందో మనం చదివేది మన మైండ్కి ఎక్కదనమాట ఫస్ట్. ఓకే, సో ప్రశాంతంగా కూల్గా రిలాక్స్డ్గా కనుక మీరు ప్రిపరేషన్ చేసినట్లయితే కంటెంట్ వస్తుంది, దాని తర్వాత ప్రజెంటేషన్ కూడా ఈజీ అవుతుంది అనమాట. జాబ్ రావడం జాబ్ రాకపోవడం అనేది అసలు బేస్డ్ ఆన్ ద కాంపిటీషన్ అవుతుంది. కొన్నిసార్లు లక్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకే, లక్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుందంటే ఇద్దరు పర్సన్స్కి ఒకటే స్కోరింగ్ వచ్చి వయసు అనేది ఎక్కువగా ఉండడం వలన వేరే వ్యక్తికి జాబ్ రావటం కానీ, ఓకే, లేదంటే ఎగ్జామినేషన్ అవుతున్న టైంలోని ఒక ఫేవర్ రావడం కానీ, లేదంటే ఆ టైంలకి నిద్ర రావడం కానీ, లేదంటే టెన్షన్ రావడం కానీ, ఇలా చాలా ఉంటాయన్నమాట ఫ్యాక్టర్స్ మనకి జాబ్ రావడానికి. సో కాబట్టి అటువంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకుండా మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. అలాగే మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో కూడా నెక్స్ట్ అలాగే మీకు యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ అనేది మీకు జిఎస్కి సంబంధించి ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరంతా కూడా హ్యాపీగా బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ కమింగ్ నోటిఫికేషన్స్లో అందరికీ 2021లో మంచి జాబ్స్ రావాలని బిహాఫ్ ఆఫ్ విఎంఆర్ లాజిక్స్. సో మీకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ. అండ్ మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో పెట్టండి. మోస్ట్లీ వీ విల్ ట్రై టు రిప్లై ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.